అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మా ఇంట్లోనైతే ఈరోజైతే రెండవ శుక్రవారం వరమహాలక్ష్మి పూజ అయితే నేనైతే చేసుకున్నాను. నేనైతే మా ఇంట్లో వరలక్ష్మి పూజ సందర్భంగా అయితే 5 రకాల పిండి వంటలైతే చేశాను. మరి మీరు ఎన్ని పిండి వంటలు చేశారో కామెంట్‌లో అయితే చెప్పండి. ముందుగా అయితే పూర్ణాలకైతే నేనైతే పచ్చిపప్పు అయితే నానబెట్టాను. దాని తర్వాత అయితే పొంగల్ చేయడానికైతే స్టవ్ ఆన్ అయితే చేశాను. బియ్యం అయితే నానబెట్టుకున్నాను. నేనైతే పొంగలి బియ్యం నానబెట్టి పెసరపప్పు వేసి చేశాననమాట. నేనైతే ఫస్ట్ టైం అయితే ఈసారి అయితే కలశం అయితే పెట్టుకున్నాను. మా అత్తయ్యని అడిగేసి అయితే మాకు ఆ పద్ధతి ఉందా లేదా అని ఒకసారి కనుక్కొని మా అత్తమ్మని అడిగాననమాట. పెట్టుకో అని చేసుకో అని చెప్పింది. అందుకని అయితే ఫస్ట్ టైం అయితే వరలక్ష్మికి పూజలో అయితే కలశం అయితే పెట్టుకున్నాను. పెట్టుకొని ఫస్ట్ టైం పెట్టుకుంటున్నాను కదా అని చెప్పేసి అయితే ఈరోజైతే నేను వాయినాలు కూడా ఇద్దామనేసి అయితే ప్రిపేర్ అయ్యాను. ఇక్కడైతే వరలక్ష్మి అమ్మవారిని కూర్చోబెట్టడం కోసం అయితే కొంచెం చిన్న డిజైన్ అయితే చేశాననమాట. అలంకరణ చేశాను అమ్మవారికి బ్యాక్‌గ్రౌండు. దానికోసం అయితే మా రిషిక కూడా అయితే నాకైతే హెల్ప్ అయితే చేస్తూ ఉంది. నాకున్నంతలో నాకు చేతనైనంతలో అయితే నేనైతే అమ్మవారి పూజ అయితే చేసుకున్నాననమాట. నేనైతే అమ్మవారికి 5 వంటకాలైతే చేశానని చెప్పాను కదా! పాయసం, పులిహోర, దద్దోజనం, శనగలు, ఇంకా పూర్ణాలు. ఈ 5 వంటకాలైతే నేనైతే చేశాను. 3 రకాలు పండ్లైతే పెట్టాననమాట అమ్మవారికి. ఇక్కడైతే పులిహోర కోసం అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను. అన్నట్టు మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం లైక్ కూడా చేయండి. మీరిచ్చే లైక్స్ నాకెంతో ఎంకరేజ్మెంట్‌గా ఉంటుంది. నేను ఇంతకు ముందు కూడా వరలక్ష్మి పూజ చేసుకున్నానులే కానీ ఎప్పుడూ కలశం అయితే పెట్టుకోలేదు. ఎందుకంటే కొంతమందికి ఉంటేనే పెట్టుకోవాలి అది ఇది అని అంటున్నారు. మనకు తెలియదు కదా అని చెప్పేసి అయితే ఇంతకుముందు పెట్టుకోలేదు. ఇక నిన్న నైట్ అయితే మా అత్తకు ఫోన్ చేసి అడిగితే కలశం పెట్టుకోవచ్చా అని అడిగితే పెట్టుకో ఏం కాదు మంచిదే అని చెప్పింది. అందుకని అయితే ఇంక ఈసారి కలశం అయితే పెట్టుకుందాం అని అయితే ఫిక్స్ అయిపోయాను. కలశం పెట్టుకొని అమ్మవారికి ఫస్ట్ టైం కలశం పెట్టుకుంటున్నా కాబట్టి అయితే నేనైతే వాయినాలు కూడా లాస్ట్ ఇయర్ ఇద్దాం అనుకున్నా. కానీ ఇంకెందుకో వద్దులే అని మళ్ళీ ఆగిపోయాను. కానీ ఈ ఇయర్ అయితే ఖచ్చితంగా ఇయ్యాలి అని అయితే మనసులో అనిపించింది. ఇంకా అందుకని కలశం కూడా ఫస్ట్ టైం పెడుతున్నాను కదా! అందరికి ఇస్తే బాగుంటుంది మంచిగా ఉంటుంది అని చెప్పేసి అయితే ఈసారి అయితే నేను వాయినాలు ఇచ్చాను. 5గురు అనుకొని స్టార్ట్ చేశాను వాయినాలు కూడా చాలామంది అయితే వచ్చారు. ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ బ్లాగ్లో అయితే మీకు పోస్ట్ చేస్తానన్నమాట. ఇక్కడైతే పులిహోర ప్రాసెస్ అంతా నడుస్తుందనమాట. దీని తర్వాత అయితే నేనైతే పూజ చేసుకున్నాననమాట. నేను పూజ ఎలా చేశాను ఏంటి అనేది కూడా మీరందరూ కూడా చూసేయండి ఫ్రెండ్స్. ఓం నారాయణ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ గంగా గోదావరి నుంచి కర్షి అనుకోవాలి. ఇప్పుడు మీ గోత్రం చెప్పుకోవాలి. మీ గోత్రం చెప్పుకున్న తర్వాత మీ ఇంటి యొక్క యజమాని పేరు చెప్పుకోవాలి. మీ యజమాని పేరు తర్వాత ధర్మపత్ని ఎవరైతే ఉన్నారో వారి పేరు, అలాగే పిల్లల పేరు, మీ కుటుంబంలో ఉన్న వారందరి పేరు కూడా చూశారు కదా ఫ్రెండ్స్. మా ఇంటి వరలక్ష్మి పూజ అయితే ఈ విధంగా జరిగింది. మీకు కానీ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.